శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సర్కిల్ కార్యాలయంలో సీఐ దివాకర్ వాయునందన్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణ పరిధిలో విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. అలాగే స్కూల్ పిల్లలకు ఆటోలో వెనకాల కూర్చోబెట్టుకోవద్దని సూచిస్తూ ఏ ప్రమాదం జరిగినా ఎంతో బాధపడాల్సి ఉంటుందని తెలియజేశారు. అలాగే వాహనంలో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుని తీసుకువెళ్తే సంబంధిత డ్రైవర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 5 వరకే ఉంటుంది. మీరు 8 మందిని 10 మందిని ఆటో గ్యారేజ్ వెనకాతలు కూడా కూర్చోబెడుతున్నారు. పిల్లల కాళ్ళు ఆడిస్తూ వెళ్తున్నారు. చాలా డేంజర్. ముందుగానే దయచేసి ఒక 100-200 ఒక 1000 రూపాయల కోసం మీరు ఇబ్బంది పడకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. వాళ్ళ టైమింగ్స్ కోసం అందరూ పక్కింటి వాళ్ళు ఏదో ఒకటే స్కూల్కి వెళ్ళిపోతామని చెప్పి అందరినీ ఒకే ఆటోలో ఎక్కించి పంపిస్తున్నారు. దాదాపు 10 దాని మీద ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కువ మందిని కానీ పెడితే మాత్రం మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పిల్లలు ఆడపిల్లల్ని కొన్ని ఆటోలు పెడుతున్నారు. దయచేసి మీరు పెట్టినప్పుడే ఆలోచించండి, ఈ ఆటో డ్రైవర్ ఎవరు, ఈ క్యారెక్టర్ ఏంటి, పాత కేసులు ఏమైనా ఉన్నాయా, లేదా యంగా. ఇప్పుడు ఒక 50-60 సంవత్సరాలలో పెద్దవాళ్ళు ఆటో ఎక్కించేది అది వేరే విషయం. 20 సంవత్సరాలు 22 సంవత్సరాల ఆటో వాళ్ళకి కూడా యంగ్ పిల్లల్ని మనమే ఆటోలో పంపిస్తూ ఉంటే కొన్ని ఏదైనా జరిగే అవకాశం ఉంది. దయచేసి బాగా ఆలోచించి ఒక ఆటో డ్రైవర్ని మనం పిల్లల కోసం పెట్టినప్పుడు ఈ ఆటో డ్రైవర్ ఎవరు, ఆయన మీద ఎప్పుడైనా బ్యాడ్ ఏమైనా ఉన్నాయా, రిమార్క్స్ ఉన్నాయా లేదా, అది కూడా వెరిఫై చేయండి. స్కూల్ పిల్లలకి ముఖ్యంగా మనం చెప్తుంది ఆమదాల సర్కిల్ పోలీస్ వారి విజ్ఞప్తి, పిల్లలు మాత్రం ఒకేసారి 8-9 మంది 10 మంది దయచేసి అన్ని పిల్లల్ని ఎక్కించవద్దు. ఆటో ఫ్రంట్ డ్రైవ్ కూడా లెఫ్ట్ వైపు రైట్ వైపు ఎక్కిస్తున్నారు, బ్యాగులు పెడుతున్నారు. మన టర్నింగ్స్ అన్నీ చాలా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ ఆటో ఏమవుతాయంటే ఒక్కసారిగా టట్టేలు అయిపోతాయి. దయచేసి ముందుగా అందరికీ కూడా ఆటో డ్రైవర్లకి అటు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మితిమీరిన వేగం వద్దు, ఎక్కువ మంది వెయిట్తో పిల్లల్ని కూడా ఎక్కించొద్దు దయచేసి. ఇదే మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.